సినీ పెద్దలు భేటీ కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం అవనున్నారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, దిల్ రాజు, పలువురు నిర్మాతలు, దర్శకులు హాజరు కానున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, దామోదర్ రాజు నరసింహన్ను కలవనున్నారు. సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు భేటీ కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం అవనున్నారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, దిల్ రాజు, పలువురు నిర్మాతలు, దర్శకులు హాజరు కానున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, దామోదర్ రాజు నరసింహన్ను కలవనున్నారు. సినిమా పరిశ్రమపై సమస్యలను చర్చించనున్నట్టు తెలుస్తోంది. అయితే జరగబోయే ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఏ రోజు 9:45 ఏదైతే కమాండ్ కంట్రోల్ వద్ద కూడా ప్రజలు సీఎం కలిసే అవకాశం ఉంది. అదేవిధంగా సినీ తరఫున కూడా చిరంజీవి, దిల్ రాజు, పలువురు నిర్మాతలు, అందరూ కూడా అయితే దర్శకులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి అంటే మొన్న జరిగినటువంటి ఏదైతే సంధ్య థియేటర్ జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా థియేటర్ సినిమాకి సంబంధించి ప్రభుత్వం ఈ మధ్య చాలా అంటే చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ చాలా అంటే సినిమాపై చాలా ప్రభావం పడుతుందని ఇదంతా నేపథ్యంలో అంటే ప్రభుత్వం దీనిపై ఏ విధంగా ముందుకు ఇప్పుడు ఇంటర్తో స్టాప్ పెట్టాలని కూడా దిల్ రాజు కూడా మనకు చెప్పడం జరిగింది. దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా చర్చించాను. మొత్తం మాట్లాడే అసలు ఎలాంటి సమస్యలు ఏంటంటే సంధ్య థియేటర్ ఘటన అనుకోకుండా జరిగినటువంటి ఘటన తప్ప కావాలని చేసేది ఉండరు. అయినా కూడా ఏదైతే రేవతి కుటుంబానికి ఎక్కువ అండగా ఉంటామో ఏదైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాబు త్వరగా కోలుకోవాలని కూడా దిల్ రాజు, అదేవిధంగా నిన్న అల్లు అరవింద్ కూడా మరోసారి అబ్బాయిని పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయం కూడా ప్రకటించడం జరిగింది. 2 కోట్ల రూపాయలు అల్లు అర్జున్, 50 లక్షలు డైరెక్టర్ సుకుమార్, అదేవిధంగా మరో 50 లక్షలు మొత్తం ప్రొడ్యూసర్లు కూడా జరుగుతుంది. మొత్తానికి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఘటన తర్వాత ఈ అందరూ సినీ పెద్దలందరూ కూర్చోవడం ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే దేనిపై మాట్లాడతారు, సినీకి సంబంధించి ముఖ్యమంత్రి నుంచి కూడా కొన్ని స్పష్టమైన హామీలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా సినీకి సంబంధించినటువంటి ఎప్పుడు మద్దతు ఉంటుంది నాదని కూడా దిల్ రాజుతో చెప్పడం జరిగింది అని కూడా దిల్ రాజు చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో మరికొద్ది సేపట్లో కూడా వీరందరూ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ లో సినీ పెద్దలతో పాటు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, అదేవిధంగా వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. చర్చలు జరిపే అవకాశం ఉంది. ఏంటంటే తెలంగాణలో సినీకి సంబంధించినటువంటి సినీ పరిశ్రమ ఇప్పటికే పెద్ద ఎత్తున ఉంటుంది. ఇక్కడ దానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కరించాలని వీళ్ళందరూ కూడా కోరడం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.